గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తామని నమ్మించిన ప్రభుత్వం చేతులెత్తేసింది. రైట్, ప్రస్తుతం ఇప్పుడు 10 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ కాబోతోంది. అభ్యర్థులు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు కూడా చెప్తున్నారు గ్రేస్ పీరియడ్ లాంటిది ఏమి ఉండదు, 9 గంటల 45 నిమిషాలకు మేము గేట్స్ క్లోజ్ చేయబోతున్నాం అన్న ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు కూడా నిన్నటి వరకు క్లారిటీ లేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎగ్జామ్ ఉందా లేదా అన్న క్లారిటీ నిన్న నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థులు అక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి లోకేష్ అందుబాటులో ఉన్నారు. కర్నూలు నుంచి వన్ ఆఫ్ ద సెంటర్స్ వద్ద నుంచి ఆయన అందుబాటులో ఉన్నారు. లోకేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అభ్యర్థులు ఏం చెబుతున్నారు? 9 గంటల 45 నిమిషాలకు మేము గేట్స్ క్లోజ్ చేస్తాం అన్నట్టుగా కూడా అధికారులు చెబుతున్నారు. మరి అదే కార్తీక్, మనం చూసుకున్నట్లయితే మోసపూరిత హామీల ద్వారానే ఈ యొక్క గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు అయితే వెలువడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ యొక్క గ్రూప్ 2 అభ్యర్థులను మరొకసారి కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఏదైతే రోస్టర్ విధానాన్ని అమలు చేసిన తర్వాతనే ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తాం, అవసరమైతే ఈ యొక్క పరీక్షలను వాయిదా వేస్తామని చెప్పేసి ఈ యొక్క హామీ ఇవ్వడం జరిగింది. అదే తరహాలో ఈ యొక్క అభ్యర్థులు కూడా అదే ఊహించినప్పటికీ ఎన్నోసార్లు ఆందోళన చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో మరొకసారి ఈ యొక్క మోసం చేస్తూ ఈ యొక్క గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారంటూ అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే 30 సెంటర్లను ఏర్పాటు చేశారు. 9,993 మంది అభ్యర్థులు ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క గ్రూప్ 2 అభ్యర్థులు ఈ యొక్క పరీక్షలు ఏదైతే నిర్వహిస్తున్నారో పూర్తి స్థాయిలో ప్రశాంతంగా పూర్తిగా ఈ యొక్క కాన్సన్ట్రేషన్ చేసి ఈ యొక్క పరీక్షలు అయితే రాయాల్సిన పరిస్థితి. అయితే ఆందోళనల మధ్య ఈ యొక్క గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం కూడా చెప్పవచ్చు. సెంటర్ల దగ్గరికి అభ్యర్థులు అయితే చేరుకున్నప్పటికీ 10 గంటలకు పూర్తిగా ఈ యొక్క గేట్లు మూసేస్తామంటూ అధికారులు చెప్పిన నేపథ్యంలో వారు కూడా ఆందోళన చెందుతున్నారు. ఏదైతే రోస్టర్ విధానము అమలు చేసిన తర్వాత ఈ యొక్క పరీక్షలు నిర్వహించుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి. మీరు అనుకున్నారా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పేసి? మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. మీరు అనుకున్నారా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారని? అనుకోలేదు. మరి అంటే ఏ విధంగా అమలు చేసింటే బాగుంటుంది అంటారు? ఏ విధంగా పరీక్షలు పెట్టింటే బాగుంటుంది అనుకుంటారు? ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది ఇక్కడికి వచ్చే అభ్యర్థులు కూడా ఏమాత్రం అనుకోలేదు ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తారని. అటువంటి తరుణంలో ఉన్న ఫలంగా ఈరోజు ఈ యొక్క పరీక్షలు నిర్వహించడం అనేది ఆందోళన కలిగించే విధమైతే కనపడుతుంది. ఏదైతే పూర్తి స్థాయిలో రోస్టర్ విధానం అమలు చేసిన తర్వాత ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తామని ఊహించినప్పటికీ, ఆందోళన చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఈ యొక్క పరీక్షలు నిర్వహించడంపై పూర్తిగా విమర్శలు అయితే వెలువడుతున్న పరిస్థితి అయితే కర్నూలులో కనపడుతుంది. కార్తీక్. రైట్ లోకేష్.